రియలీ డూ యూ ఫిట్ ఇన్ టు ఏ రెగ్యులర్ కమర్షియల్ ఎలివేషన్స్ ఉన్న హీరోకి మీరు ఫిట్ అని అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడో 2021లోనే ప్రూవ్ చేశాను సార్. అది నా సెకండ్ ఫిల్మ్కే ప్రూవ్ చేశాను. అది రాజావారి రాణి గారు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మంచి పేరు వచ్చినప్పటికీ నాకు కావాల్సిన పేరంతా ఈజ్ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్. నేను అదే అవ్వాలనుకుంటున్నాను సార్. రేపు సినిమా చూసి వీడు గొప్ప నటుడు ఇది అనే దానికన్నా నాకు కిరణ్ అబ్బవరం అంటే ఫ్యామిలీలు వస్తారు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఈజ్ ఏ కమర్షియల్ యాక్టర్, కమర్షియల్ స్టార్ అనే పేరు కావాలనేది నా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే సినిమాని ఎంజాయ్ చేశాను, నేను అలాగే స్టార్స్ని వర్షిప్ చేశాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అలాంటిది ఒకటి అవ్వాలని, ఇంకోటి ఏది కాదు. అది నేను అందుకే ఎస్ఆర్ కళ్యాణమండపం నేను నా ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎలా ఉండాలని నేను రాసుకొని తీసింది ఎస్ఆర్ కళ్యాణమండపం అదే. అప్పుడే అదే పెద్ద హిట్ కదా సార్ ఎస్ఆర్ కళ్యాణమండపం. సెకండ్ సినిమాకు ఒక హీరో అలాంటి ఇంట్రడక్షన్లు పెట్టుకొని, అలాంటి ఫైట్లు పెట్టుకొని, అలాంటి మాస్ ఎలివేషన్లు డైలాగులు పెట్టుకోవడం అనేది వెరీ రిస్కీ థింగ్. ఆ రోజే నేను లేదు నేను చేయగలను, నన్ను యాక్సెప్ట్ చేస్తారని బిలీవ్తో చేశాను సార్.